చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం అని అన్నారు. తక్షణమే కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా సినిమా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, నాగార్జున ట్వీట్ పై పూర్తి వివరాలు ఏంటి? ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఈ వ్యాఖ్యల దుమారం ఏ స్థాయిలో ఉంది? కొండా సురేఖ ఎవరైతే కామెంట్ చేశారో సమంత ఇటు నాగ చైతన్య విడాకుల పైన, దాంతో పాటు సినీ ఇండస్ట్రీకి సంబంధించి డ్రగ్స్ గానీ, ఇటు రేవ్ పార్టీలకు సంబంధించి గానీ, ఇది అంటే కేటీఆర్ ని ఉద్దేశించి చేస్తున్న ఈ కామెంట్ లో ఇటు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులైతే ఎవరున్నారో వాళ్ళపైన కూడా చేయటం మాత్రం ఇది సినీ ఇండస్ట్రీకి మాత్రం ఎవరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ప్రతి ఒక్కరు కూడా దీనిపైన తీవ్రంగానే వ్యతిరేకిస్తూ ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది. తమ యొక్క నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చెప్పాలంటే ఇంత ముందు నటుడైనటువంటి ప్రకాష్ రాజు దీనిపైన చాలా స్ట్రాంగ్ గానే తను ట్వీట్ చేయడం కూడా జరిగింది. అలా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు అక్కినేని నాగార్జున దీనిపైన మాత్రం చాలా ఘాటుగానే స్పందించడం జరిగింది. మీ యొక్క రాజకీయ గొడవల్లో సినీ ఇండస్ట్రీని ఎందుకు లాగుతున్నారు అంటూ చేస్తూనే ప్రస్తుతం తన కుటుంబాన్ని దీనిలో లాగటం మాత్రం ఆయన జీర్ణించుకోలేదు. ఎందుకంటే ఇప్పటికే కొన్ని విషయాల్లో ఇబ్బంది పడుతున్నటువంటి నాగార్జునకి ఇప్పుడు ఇలా నాగ చైతన్య సమంత ఇష్యూ మళ్ళీ ఇక్కడికి కొండ సురేఖ రూపంలో మళ్ళీ కామెంట్ రూపంలో చేయటము, ఇది పెద్ద హాట్ టాపిక్ గా మారటం తోటి ఆయన ఈసారి చాలా ఘాటుగానే స్పందించడం జరిగింది. దీనిపైన ఈ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కూడా, క్షమాపణ చెప్పాలని కూడా ఆయన డిమాండ్ కూడా చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే కొండా సురేఖ వ్యాఖ్యలు మాత్రం సినీ ఇండస్ట్రీలో మాత్రం చాలా వారు కూడా ఫైర్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడిప్పుడే చాలా మంది సినీ ప్రముఖులు అంతా కూడా పెద్దవాళ్ళే అందరూ కూడా ఇప్పుడు ప్రకాష్ రాజు ఇటు నాగార్జునతో కూడా వీళ్ళతో పాటు ఇంకా చాలా మంది కూడా స్పందించే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి కొండా సురేఖ తన యొక్క వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటారా, లేకపోతే ఆ వ్యాఖ్యలకు కట్టుబడి, ఎందుకంటే కేటీఆర్ ని ఉద్దేశిస్తూ చేసిన ఆ వ్యాఖ్యల్లో ఇప్పుడు ఈ సినీ ఇండస్ట్రీలో కూడా కొంత లాగడం మాత్రం ఇక్కడ వివాదం అయితే అవుతుంది. మరి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ ఏ విధంగా పెడతారనేది చూడాలి. కొండా సురేఖ యొక్క స్పందన బట్టి ఇండస్ట్రీ కూడా మాట్లాడే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు నాగార్జున మాత్రం దీనిపైన చాలా ఘాటుగా మాట్లాడటం చూస్తుంటే ఇప్పుడు నాగార్జునతో పాటు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సినీ ప్రముఖులు కూడా దీనిపైన చాలా ఘాటుగానే స్పందించే అవకాశం అయితే ఉంది. సతీష్, రైట్. వెంకట్, మనం చూస్తున్నాం ఆల్రెడీ మీరు ఇందాక ప్రస్తావించినట్టు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వ్యవహారం కానీ, ఆ తర్వాత ఇప్పుడు కొండా సురేఖ తెలంగాణ రాష్ట్ర మంత్రి నాగార్జున కుటుంబాన్ని ప్రస్తావిస్తూ చేసిన ఈ ట్వీట్ కానీ, దీనిపై ఇంపాక్ట్ కానీ, దీనిపై చర్చ కానీ ఏ స్థాయిలో ఉంది? అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇప్పుడు నాగార్జున సంబంధించి చూస్తున్నాం మనం. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, దానిపైన ఆయన కోర్టుకు వెళ్ళటం, కోర్టులో స్టే ఉన్నా కూడా అది ఎన్ కన్వెన్షన్ మొత్తం కూల్చివేయడంతో ప్రభుత్వానికి అతనికి మధ్య కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. కానీ ఇటీవల మనం చూస్తుంది ఏంటంటే అతను కొంత వివాదాన్ని సద్దుమణిగించడానికి ఇటు నాగార్జున ప్రయత్నించడం కూడా జరిగింది. ఎందుకంటే ఇటీవల మనం చూసాము 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంత భారీ వర్షాలు వచ్చేసి వరదలు వచ్చినట్టు పరిస్థితి ఉంది. ఆ టైంలో ఇండస్ట్రీ తరపున అంటే తన వంత బాధ్యతగా నాగార్జున 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయం చేయడం జరిగింది. ఇక నాగార్జున తన వంతు బాధ్యతగా కూడా తెలంగాణ ప్రభుత్వానికి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వాళ్ళు నాగార్జున మేనకోళ్ళని సుప్రియ ఎల్ఏసి ఇవ్వడం కూడా జరిగింది. దాదాపు 50 లక్షల రూపాయలు వాళ్ళు ఇవ్వడం కూడా జరిగిన పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వంతో ఎటువంటి గొడవలు వద్దు, ఇబ్బంది వద్దు, సామరస్యంగా వెళ్ళాలి అని ఇండస్ట్రీ తరపు నుంచి కూడా వాళ్ళు ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు మళ్ళీ ఇటు ఎవరైతే మంత్రి అయినటువంటి కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ మాత్రం ఇప్పుడు నాగార్జున కుటుంబానికి ఇది వ్యక్తిగతంగా చాలా ఇమేజ్ కూడా కొంత దెబ్బతీసే అవకాశం ఉంది. ఎందుకంటే నాగ చైతన్య సమంత విడాకులు వాళ్ళ కుటుంబం పర్సనల్ విషయం. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇది మళ్ళీ బహిరంగంగా ఇట్లా రావడం మొత్తం కూడా ఇండస్ట్రీకి, దాంతో పాటు ఇటు పొలిటికల్ గా ఇది టర్న్ తీసుకోవడం మాత్రం ఇది నాగార్జునకి చాలా వరకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉంది. దీనిపైన మాత్రం నాగార్జున మాత్రం చాలా అసంతృప్తిగా ఉండటం కూడా జరిగింది. వెంటనే ఇప్పుడు ఆయన సోషల్ మీడియా వేదికైనా చూడొచ్చు, ఆయన డిమాండ్ కూడా చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణ కూడా చెప్పాలన్నట్టుగా ఆయన చెప్పడం కూడా జరిగింది. మరి ఇప్పుడు ఇది నాగార్జున చేస్తున్నటువంటి డిమాండ్ అయితే దీన్ని పట్టు చూస్తుంటే ఇండస్ట్రీ నుంచి కూడా నాగార్జునకు సపోర్ట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సినీ ఇండస్ట్రీ అంటే ప్రస్తుతం చూస్తుంటే వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే డ్రగ్స్ కు ఒకవైపు, మరొక వైపు చూస్తుంటే ఇటు రేవ్ పార్టీకి సంబంధించి మిగతా ఈ మధ్య మనం చూస్తున్నాం వరుసగా సినీ ఇండస్ట్రీకి కొన్ని వివాదాలు కూడా చుట్టుముడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి టైంలో మళ్ళీ ఇప్పుడు నాగార్జున ఇక వాళ్ళ ఫ్యామిలీ మీద ఇలా కామెంట్ చేయటం మాత్రం ఇప్పుడు నాగార్జున ఫ్యామిలీ దాంతో పాటు సినీ ఇండస్ట్రీ కూడా ఊరుకునే అవకాశం అయితే లేదు. పైన
కంపల్సరీగా కూడా కొండా సురేఖ అయితే క్షమాపణ చెప్పే దాకా కూడా వీళ్ళు విడిచిపెట్టే విధంగా అయితే లేదు. మరి కొండా సురేఖ తను ఏమైనా క్షమాపణ చెబుతుందా, లేకపోతే ఆ మాటలు కట్టుబడి ఉంటుందా అని కూడా చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే చూస్తుంటే కొండా సురేఖ వ్యాఖ్యలు ఇండస్ట్రీకి ఖండిస్తుంది, ఇటు పొలిటికల్ గా కూడా చాలా మంది కూడా దీనిపైన విమర్శలు చేస్తున్నారు. పొలిటికల్ గా విమర్శలు చేసినా కూడా అది పొలిటికల్ గా ఉండొచ్చు, కానీ ఇండస్ట్రీ నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. కాటికి ఆమె ఏం చేస్తుందని చూడాలి సతీష్. రైట్ వెంకట్, మనం చూస్తున్నాం కొండా సురేఖ